సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ అని అంటున్నారు, సమగ్ర సవరణ ఓటర్ లిస్ట్. కొన్ని రాష్ట్రాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి చొరబాటుదారులు వస్తారు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించడానికి ఈ రాష్ట్రాలు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యలు. నిజంగా ఎస్ఐఆర్ అని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఈ రాష్ట్రాలు? సమగ్ర సవరణ అనేది జరగకుండా అడ్డుకోవటం, కొన్ని రాష్ట్రాలు అడ్డుకోవటం వెనక ఏంటి ఇబ్బంది ఏంటి? ఎట్లా ఉందంటేనండి, మన రాష్ట్రంలో కూడా జరిగినాయి కొన్నిసార్లు. 2019లో కూడా చూసాం మేము, అంతకుముందు కూడా జరిగి ఉంటాయి. ఏమవుతుందంటే ఓటర్ లిస్ట్ అనేది ఒక పవిత్రమైన లిస్టు. అందులో పేరుంటే తప్ప అసలు నువ్వు ఓటు వేయడానికి వీలుండదు. అందులోంచి ఒకసారి పేరు తీసేసిన తర్వాత మళ్ళీ పేరు చేర్చుకోవడం పెద్ద సమస్య. ఇవన్నీ చేసేటప్పుడు ఎవరైనా ఇవన్నీ చేయడానికి ఎవరుంటారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా పనిచేయడానికి జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరినీ ఎలక్టరల్ ఆఫీసర్స్ కింద పెడతారు. ఎలక్షన్ లేనప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఓటర్ లిస్ట్ని మార్పులు చేర్పులు అవన్నీ పర్యవేక్షిస్తారు. అందులో విలేజ్లో విఆర్ఓ దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అధికార పార్టీలు తలుచుకుంటే ఓటర్ లిస్టులని కొంతవరకు మ్యానిపులేట్ చేయగలం. ఏంటంటే ఉన్న ఓటర్లను తీసేయడం, లేని ఓటర్లని చేర్పించడం, ఒకే డోర్ నెంబర్ మీద ఇష్టం వచ్చినట్టుగా పేర్లు రాసేయడం, ఇది మన రాహుల్ గాంధీ చూపించినట్టు ఇవన్నీ అధికారంలో ఉన్న పార్టీలకి సాధ్యం, ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఈ ఓటర్ లిస్ట్ యొక్క పవిత్రతను కాపాడుకోవాలంటే చాలా పెద్ద పని, చాలా కష్టమైన పని కూడా. మొన్న 1924లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ని తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ వాటన్నిటినీ సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైనటువంటి నెట్వర్క్ ఉంది, గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి. అంతేకాకుండా చాలామంది ఎన్ఆర్ఐలు ఈ ఓటర్ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేసి దాన్ని పీడిఎఫ్ని ఆప్టికల్ క్యారెక్టర్ రీడింగ్ చేసి కంపేర్ చేసి డేటా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో, ఆబ్వియస్గా కంటికి కనిపించే తప్పులు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నియోజకవర్గాలకు పంపించి, నియోజకవర్గాల్లో స్థానిక కార్యకర్తలు వాటిని ఎత్తి చూపించి వాటికి ఫాములు నింపి కంప్లైంట్లు ఫైల్ చేసి అంత అప్రమత్తంగా ఉంటేనే ఆ ఓటర్ లిస్ట్ నిలబడింది. మొన్న లేకపోతే కేవలం ఓటర్ లిస్ట్ని మ్యానిపులేట్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాన్ని మార్చడానికి ట్రై చేశారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నం కూడా, బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర చేస్తున్న ప్రయత్నం కూడా అదే అని రాహుల్ గాంధీ గారు అంటే అలాగే సోదాహరణంగా ఎగ్జాంపుల్స్ సహా వివరించారు. కాబట్టి ఈ ఎన్నికల కమిషన్ గనక నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దృక్పథంతో ఉండకపోతే ఈ ఎస్ఐఆర్ పేరుతో జరిగే ఓటర్ల రిమూవల్ అనేది ఆపలేము. దాని గురించే అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నాయి.